నీరుగట్టువారిపల్లిని అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో ఒక చిన్న ఊరు అది. ఇవాళ అక్కడ ఏం జరిగిందో ఆ క్రైమ్ గురించి అగైన్ క్రైమ్ వీడియో ఆర్ క్రైమ్ ఇట్లా జరిగింది, ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఇలా జరిగిందని చెప్పే ప్రతిసారి లోపల నాకు ఇట్స్ వెరీ వెరీ టఫ్. సో మనం ఆ క్రైమ్ని గ్లోరిఫై చేయకుండా క్రైమ్ ఎలా జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తూ దాంతోపాటు సొసైటీలో మనం తీసుకురావాల్సిన అమెండ్మెంట్స్ అంటే దాని గురించి మనం మాట్లాడాలని చెప్పి నేను ఇవాళ డిసైడ్ అయ్యాను. లెట్ మీ బీ వెరీ క్లియర్. ఇవాళ ఒక తల్లి అక్కడ కూర్చొని నా బిడ్డ ఎంత నరక వేదన అనుభవించి ఉంటుందో ఆ పిల్లకి ఏం తెలిసి ఉంటుంది? ఆ పిల్లకి తన సొంత స్టేట్లోగా, సొంత జిల్లాలోగా, సొంత వీధిలోగా, సొంత ఇంటి ముందు సేఫ్టీ లేకుండా వెళ్ళిపోయింది ఆ పాపకి. అందుకే ఇవాళ తండ్రి మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక కోపాన్ని వ్యక్తం చేస్తుంటే పోలీసుల మీద కానీ లేదా స్టేట్ లా అండ్ ఆర్డర్ మీద కానీ అది ఒక స్టేట్మెంట్. అది ఇట్లా అత్యాచారం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను సార్ నేను. అది మనం తీసుకురావాల్సిన అమెండ్మెంట్స్ మీద ఆయన చేస్తున్న ఒక స్టేట్మెంట్. అలాగే నేను పరిగణిస్తాను నా కోపాన్ని పక్కన పెట్టి. సరే ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే కట్టే కొట్టే తెచ్చేలా చెప్తా నేను. ఇది ఫిబ్రవరి 16వ తేదీనిది. ఒక పాప వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ వీధిలో ఉండే పిల్లలందరితో సడన్ గా కనబడిపోయేసరికి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఏ టైంకి? ఇది సుమారు ఒక 4 PM, ఫిబ్రవరి 16, 4 PM ఇది. సో ఇన్ఫాక్ట్ ఇంకా కరెక్ట్గా ఇంకా అక్యురేట్గా చెప్పాలంటే 4 PM కనబడకపోయేసరికి ఒక 5:30 కల్లా కంప్లైంట్ వెళ్ళింది. ఆ చుట్టుపక్కల ఉండే సీసీటీవీ అంతా పోలీసులు చూసి ఆ పాప ఒక ఇంట్లోకి వెళ్ళడం గమనించారు. ఈ 17th రోజున ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. లోపల ఉండే వ్యక్తి పడుకోవడంతో మళ్ళీ బయటకు వచ్చేసి లేదు మన దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉండాలి అని చెప్పి ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి ఈ వ్యక్తి అని డిసైడ్ అయిన తర్వాత ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తే లోపల ఆ వ్యక్తి దొరికాడు. ఆ పాప కూడా ఆ ఇంటి పక్కన ఉండే డ్రమ్లో పూడ్చబడి ఉండి దొరికింది. ప్రాణాలతో లేదు. పాపని పాపం పోస్ట్ మార్టంకి పంపిస్తే అక్కడ తెలియదు ఏంటో తెలుసా మీకు? చంపేసే ముందు ఈ వ్యక్తి 30 సంవత్సరాల వ్యక్తి ఎవడైతే ఉన్నాడు కులవర్ధన్ అని చెప్పి ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపేశాడు 7 ఏళ్ల పాప మీద. అసలు యాక్ట్ అంటే ఏంటో తెలియని పాప మీద. బయట మాట్లాడుతుంది. లెట్ మీ బి వెరీ క్లియర్, బయట డిస్కషన్ జరుగుతుంటుంది ఆడపిల్లల బట్టలు ఇది అది అని చెప్పి. బట్ నేను ఎప్పుడో ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. క్రిమినల్ మైండ్ సెట్ ఉండే వ్యక్తికి మనం జాగ్రత్తలు చెప్పడం అంతా అది ఓకే, అది పక్కన పెడితే క్రిమినల్ మైండ్ సెట్ ఉండే వ్యక్తికి ఒక ఆడపిల్ల ఏ స్టేట్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అఘాయిత్యం చేయాలనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎలా ఉందో పక్కన పెట్టి వయసును కూడా లెక్క చేయకుండా వెళ్ళి చేస్తారని చెప్పి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మనకు ప్రూవ్ చేస్తుంది. అండ్ ఇది ఒక్కటైనా జరుగుతుంది మానభంగం మన దేశంలో. మీరు ఒకసారి చుట్టూ నిమిషానికి కొన్ని 10ల సంఖ్యలో కేసులు నమోదవుతాయి మీకు. ఎనీవేస్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఈ మదనపల్లి కేసులో జరిగింది ఏంటంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వెంటనే కస్టడీలోకి తీసుకెళ్లారు పోలీసులు. ఇక్కడ తండ్రి చెప్తున్న వర్షన్కి DIG ప్రవీణ్ గారు, ఈయన చెప్తున్న వర్షన్కి ఉండే ఒక చిన్న ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు వర్షన్స్ మీద ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మనం చిన్న అంచనాకు వచ్చేయచ్చు మనం. ఇక్కడ ఫాదర్ ఏం చెప్తున్నారంటే బిడ్డ ఫాదర్ ఏం చెప్తున్నారంటే లేదు మేము అందరం ఆ ఇంటి చుట్టూ గుమ్ము కూడా మాకు కూడా అనుమానం వచ్చి సమయానికి పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోతుంటే ఆ వ్యక్తి ఎస్కేప్ అవడం ఏంటి? ఇన్ఫాక్ట్ ఈయన ఇంటర్వ్యూ ఇస్తున్న టైంకి ఆయన ఎస్కేప్ అయిపోయాడు. అక్కడ కూడా వస్తాను నేను. తట్టేసి వాళ్ళందరూ వాడిని పంపించేసినారు. ఏం పోలీసులు ఇన్వాల్వ్ కాకపోతే దీంట్లో ఇంకా ఎవడున్నాడు ఇన్వాల్వ్? ఆయనకి లోపల ఆవేదన ఉంది. ఆయన ఎలిగేషన్ చేశారు. ఆయనకి లోపల ఆవేదన ఉంది. ఆయన ఏమంటారు, ఆయన పోలీసులు అంత లైట్ గా తీసుకోవాల్సిన పనే ఉంది అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మన ప్రవీణ్ గారు ఏం చెప్తారంటే అదే రోజు అగైన్ సేమ్ టైం 17th రోజున ఆ వ్యక్తిని మేము పట్టుకున్నాం. బ్లూ డ్రమ్ లో పాప దొరికింది. పాపని పోస్ట్ మార్టం పంపించాం. కానీ అదే టైంకి ఊర్లో మొత్తం పాకేసింది. ఇది ఎలా అయిపోయిందంటే ఆ ఊరు మొత్తం, ఎందుకంటే 7 ఏళ్ల పాపని కానీ ఎవరికైనా కొంచెం ఉప్పు కారం తిన్నా కూడా ఒంట్లో రక్తం ఉడికిపోతుంది. అందుకని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. ప్రవీణ్ గారి ప్రకారం ఒక 50 మంది అదే టైంకి అక్కడ ఉన్నారు. వదిలేస్తే ఆ వ్యక్తి ప్రాణానికి కూడా ప్రమాదం అని చెప్పి మేము తీసుకొచ్చాం, మేము కస్టడీలోకి తీసుకున్నాం, చట్ట ప్రకారంగా జరగాలని చెప్పి. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండడం వల్ల ఆ హైవే సిచ్యువేషన్ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల ఒక డ్రైవర్తోనే పంపించాల్సి వచ్చింది కస్టడీకి. ఈ కస్టడీకి వెళ్లే క్రమంలో ఈ వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. కానీ ఇది మేమే అనుకుని చేసింది కాదని చెప్పి ప్రవీణ్ గారి వర్షన్ ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి ఏదైతే జరిగిందో అది చాలా 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 ఇంపార్టెంట్. వన్స్ ఈ వ్యక్తి పారిపోయిన తర్వాత కులవర్ధన్ అనే వ్యక్తి 17th డేట్న పోలీసులు చాలా పెద్ద మ్యాన్ హంట్ మొదలు పెట్టారు ఆ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడని చెప్పి. ఎందుకంటే పబ్లిక్ అవుట్రేజ్ ఉంది అండ్ చేసిన కూడా పాక్సో కిందకు వస్తుంది. అది చిన్న కేసు కాదు అది. సో దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవాలి. ఆ వ్యక్తి కానీ తప్పించుకుంటే అది పోలీసుల మీద చాలా పెద్దది అవుతుంది. సో ఊరు మొత్తం వెతికేసరికి నెక్స్ట్ డే ఆ ఇంటికి 10 kilometers దూరంలో వాటర్ బాడీ ఒకటి ఉంది. ఆ వాటర్ బాడీలో ఈ వ్యక్తి 7 దొరికింది. దీనికి పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, తన ప్రాణాన్ని తనే తీసేసుకున్నాడు, పబ్లిక్ లో ఉండే అవుట్రేజ్ చూసి అని చెప్పి ప్రవీణ్ గారు అదే ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇన్ఫర్మేషన్ అతను డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. ప్యారలల్గా ఇక్కడ జనాలు కానీ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నా కూడా వాళ్ళ అమ్మని ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. ఆడపిల్ల చిన్న పాప అంత్యక్రియలు జరిగిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ స్థలంలో కూర్చొని ఘటనా స్థలం దగ్గర కూర్చొని ఆవిడ ఒక మాట అన్నారు. ఆ వ్యక్తి ఫ్యామిలీ కూడా సంబంధం ఉందని అంటున్నారు. ఎవరు? ఈ కులవర్ధన్ ఫ్యామిలీకి. వాళ్ళ అమ్మకు ముందే తెలుసని చెప్తున్నారు. ఆవిడని కూడా క్వశ్చన్ చేయాలని చెప్పి ఒక పక్క చెప్తూనే ఆ వ్యక్తి చనిపోవడం చాలా మంచి విషయం జరిగింది, బ్రతికుంటే నేనే చంపేసేదాన్ని అన్నట్టు మాట్లాడారు ఆవిడ. ఆవిడ కోపానికి కూడా ఒక అర్థం ఉంది. 7 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచుకున్న పాపని క్షణకాలంలో ఒక వ్యక్తి, ఇన్ఫాక్ట్ మరి అది ఏ మొత్తంలో ఉన్నాడో తెలియదు కానీ, ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లో ప్రవీణ్ గారిని
ఆ ముందుండే జర్నలిస్టులు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు, ముఖ్యంగా గంజాయి గురించి, దాని గురించి. ఇన్ఫాక్ట్ దానికి ఆన్సర్ చెప్తే ఒక 2 ర్యాకెట్స్ని కూడా మేము పట్టుకున్నాం. మేము ఒరిస్సా నుంచి తిరుపతి వయా బెంగళూరు దాకా వెళ్ళే నెక్సెస్ ఏదైతే ఉందో అలాంటివి 2 పట్టుకున్నాం మేము అని చెప్పారు. మీద అన్నమయ్య జిల్లా పోలీసు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందండి. ఇటీవల వారం క్రితం కూడా 200 కేజీలు సుమారుగా గంజాయి పట్టుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ ఈ కాలేజెస్లో మరి ఆ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు అడగాల్సి వచ్చింది అనే పాయింట్ మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటో. ఎందుకంటే దేనికైనా రూట్ కాజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ వ్యక్తి చచ్చిపోయాడు, అది మంచిగా జరిగిందా, పోలీసులు చేశారా లేదా, ఆయనే చచ్చిపోయాడు, ఇదంతా సెకండరీ, అది డిబేట్ కాదు ఇక్కడ. బట్ ఈ కేసు తర్వాత ఇలాంటి కేసు ఇంకా జరగదు, ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి అనే గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? అందుకే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మన ఫండమెంటల్గా ఇలాంటి కేసు జరిగిన ప్రతిసారి ఇట్స్ హ్యూమన్ టు గెట్ అప్సెట్. లోపల ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు మన దేశంలోనే ఇలా జరుగుతుంది అనిపిస్తుంటుంది. అందుకే ఈ కేసు గురించి నేను ఈ కేసు లాగా ఈ వీడియోని డీల్ చేయడం కన్నా, ఇప్పుడు మీకు అక్కడ ఏం జరిగిందో అర్థమైంది కదా. ఫాదర్ పర్స్పెక్టివ్ ఏంటి, మదర్ పర్స్పెక్టివ్ ఏంటి, ఆడపిల్లకి ఏం జరిగింది, చేసిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు, నెక్స్ట్ డేకి ఎలా చనిపోయి ఎలా దొరికాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యామిలీ వచ్చేదాకా ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం కూడా చేయలేము మనం. ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పి ప్రవీణ్ గారు అంటున్నారు. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ మోర్ ఫండమెంటల్. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన, ముఖ్యంగా పిల్లలకు జరుగుతుంది కాబట్టి యాజ్ పేరెంట్స్ లేదా మన కుటుంబంలో పిల్లలకి ఇలా జరగకూడదు, మన పిల్లలు మనం సేఫ్గా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మన సైడ్ నుంచి కానీ మనం చేయాల్సిన ఆ చేంజెస్ ఏంటి, ఫండమెంటల్ చేంజెస్ ఏంటో మనకు ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ దాకా జరిగిన వీడియో మీకు ఇన్సిడెంట్ అర్థం చేసుకోవడానికి మాత్రం, బట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. దాని గ్రావిటీ మీకు అర్థమైంది కదా. సొంత ఇంట్లో ఒక పాప, సొంత ఇంటి ఆపోజిట్ ఇంట్లో వ్యక్తి, నైబర్ ఆ ఇంట్లోకి వెళ్ళింది, మరి ఏం చూపించి పిలిచాడో తెలియదు కానీ ఆ లోపలికి వెళ్ళింది, తర్వాత బయటికి రాలేదు పాప. అంటే ఆ సొంత ఇంటి ముందుండే వీధిలోనే పాపకి సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి మీరు. మనం 1 by 1 మాట్లాడేసుకుందాం. నేను వీడియో చేశాను. నేను ఒక 3 వ్యక్తుల మీద మరణదండన విధించింది కర్ణాటక హైకోర్టు, కొప్పల్ కోర్టు, హైకోర్టు కాదు. ఈ కోర్టు విధించడానికి కారణం ఏంటి? రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అది ఎందుకు? వీళ్ళు ఎవరైతే 3 ఉన్నారో ఈ ఇజ్రాయెల్ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడమే కాకుండా ముందు కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి, స్టిల్ వాళ్ళు బయటకు వచ్చి ఇలా ఉన్నారు. లేదా ఈ కేసులో ఉండే కామనాలిటీ ఏంటో తెలుసా? ఈ వ్యక్తి మీద కూడా ఒక 324 ఉంది అని ప్రవీణ్ గారు చెప్పారు. సరే, ఆ 324 మనం పక్కన పెడదాం. ప్రతి వీధిలో యాజ్ గవర్నమెంట్ చేయాల్సిన విషయం ఏంటని చెప్పి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, లోకల్గా ఒక రిజిస్టర్ ఉండాలి. రిపీటెడ్గా ఇలాంటి అఫెన్సులు చేస్తుంటారు కదా, ముఖ్యంగా లైంగికంగా చేసే వాళ్ళకి ఒక సెక్స్ అఫెండర్స్ లిస్ట్ అని ఒక లిస్ట్ ఉండాలి. ప్రతి వీధికి ఉండాలి, లోకలైజ్ అయి ఉండాలి, అది డీసెంట్రలైజ్ అయి ఉండాలి. పైన ఎక్కడ ఉండే దేశం మొత్తానికి అదే అంటే కుదరదు. అది స్విఫ్ట్ జస్టిస్ మనకు కావాలంటే ఎవరైతే కొంచెం రిపీటెడ్గా ఇలాంటి చేస్తున్నారో, ఇలాంటి ఈవ్ టీజింగ్ కేసులు పడుతున్నాయో, లేదా ఇలా అమ్మాయిలు వెనకాతలు పడుతున్నారో, లేదా ఇలాంటి ఛాయలు కనబడుతున్నా కూడా ఆ వ్యక్తిని వెంటనే తీసి లోపలేయాలని చెప్పట్లే. ఆ వ్యక్తి మీద మానిటరింగ్ జరగాలి. ఇవాళ ఎదురింట్లో ఉండే ఈ వ్యక్తి మీద, కులవర్ధన్ అనే వ్యక్తి మీద ఒక వాచ్ ఉండుంటే ఖచ్చితంగా దీన్ని మనం అవాయిడ్ చేయగలిగే వాళ్ళం. ఇది చేయడానికి చాలా కష్టం అనిపించవచ్చు, బట్ మన ఇంట్లో మన ఆడవాళ్ళని కాపాడుకోవాలంటే ఎక్కడో దగ్గర అయితే స్టార్ట్ అవ్వాలి కదా, ఒక చేంజ్, అట్లీస్ట్ ఒక థాట్లో అయినా. ఇది నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఇన్ఫాక్ట్ ఆ రిజిస్టర్లో రాసి పేరు పెట్టి మానిటర్ చేయడం మాత్రమే కాదు, ఒక పోలీస్ వెరిఫికేషన్ కూడా టైం టు టైం జరుగుతూ ఉండాలి, ఏం జరుగుతుంది ఆ వ్యక్తి లైఫ్లో అని. తర్వాత మన భారతదేశంలో నేను అనుకున్న విషయం ఏంటో తెలుసా? డ్యూటీ టు రిపోర్ట్ అనే పాయింట్ని మనం అంత సీరియస్గా మనం ఎన్ఫోర్స్ చేయం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన స్కూల్లో చదివేటప్పుడు క్లాస్ మానిటర్ అని ఉంటారు అబ్బాయి. క్లాస్లో హోంవర్క్ చేయని ప్రతి వ్యక్తిని, లేదా టీచర్ లేనప్పుడు అల్లరి చేస్తున్న ప్రతి అబ్బాయిని మీరు రిపోర్ట్ చేసి నోట్ చేసుకోండి అంటే ఆ వ్యక్తి రాయకపోవచ్చు. లేదు, నువ్వు చేయకపోతే నీకు పనిష్మెంట్ వస్తుంది అని టీచర్ చెప్తే ఖచ్చితంగా రాస్తాడు కదా ఆ అబ్బాయి, ఆ క్లాస్ లీడర్ ఎవరైతే ఉన్నాడో. అలాంటిదే అనుకోండి. ఇవాళ మన భారతదేశంలో ఏదైనా జరిగితే మనం చూసి రిపోర్ట్ చేయకపోతే మనం పీనలైజ్ చేయగలగాలి. ఇది వినడానికి చాలా ఇది మాకేం సంబంధం అన్నట్టు ఉంటుంది, కానీ అరే మన ఫ్యామిలీలోనే కాదు, జనాలంతా మన వాళ్ళే. రేపు పొద్దున మనం ఇది చేయకపోతే రేపు మన ఫ్యామిలీలో జరగవచ్చు అనే ఒక థాట్ ఉంటుంది కదా. ఆ థాట్ని మీరు ఒక్కసారి ఫండమెంటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్టే అని మీకు అనిపిస్తుంది. ఇది ఎలా ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి నేను నిర్దిష్టంగా చెప్పలేను, కానీ మీరు రాయండి కింద కామెంట్స్లో వాట్ ఎవర్ యూ ఫీల్. బట్ ఖచ్చితంగా డ్యూటీ టు రిపోర్ట్ అనే పాయింట్ అయితే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నట్టు మన వీధిలో కనబడినా కూడా, ముఖ్యంగా చిన్నపిల్లలతో, అది మనం రిపోర్ట్ చేయడం మనకు మ్యాండేటరీ అయ్యి ఉండాలి. అంతెందుకు మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పిల్లలకి మనం అన్ని నేర్పిస్తాం. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నేర్పిస్తాం. మనం 10th క్లాస్ మనం అది తప్పని చెప్పిన అన్నట్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బట్ దాంతోపాటు సెక్స్ ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఫోకస్ పెడుతున్నాం. మనం ఆ మాట అంటుంటేనే చాలా మంది నవ్వుతుంటారు, ఇది వద్దులే మనకి స్కూల్లో అని చెప్పి సీక్రెటివ్గా చెవిలో మాడుతుంటారు. ఇది ఇంకా నేను పెద్ద స్కూల్స్కి వెళ్ళి సంవత్సరానికి 10 లక్షల ఫీజు, 25 లక్షల ఫీజు, ఇలాంటి స్కూల్స్లో ఇవన్నీ నేర్పిస్తారు, మ్యాండేటరీ అవుతుంది. ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నార్మల్ ఫీజు కడుతూ వెళ్ళే స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఇలాంటివి చెప్పరు. మళ్ళీ అక్కడ ఎస్ బాస్ అని ఎలా ఉండాలి, లేదా పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, బట్టి కొట్టి మనం పట్టింది ఎలా రాయాలి, ఇవి ఫస్ట్ ఉంటుంది మనం. అంతేగాని గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంది, ఇంటి బయట ఎలా సేఫ్గా ఉండాలి, ఇంటి లోపల ఎలా సేఫ్గా ఉండాలి, మన నైబర్స్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు మన పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తే మనం ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా అరవాలి, ఎలా తప్పించుకోవాలి అక్కడ నుంచి, ఆ సిచ్యువేషన్స్ నుంచి. ఎందుకంటే పిల్లలు దే ఆర్ వెరీ వల్నరబుల్. పిల్లల దగ్గర మనం అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు మనం. తర్వాత ఎవరైనా ఒక మైనర్, ఒక పిల్లలు ఎవరైనా తప్పించుకున్నా, లేదా వాళ్ళు కనబడకపోయినా, మిస్సింగ్ అయినా కూడా ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్ ఆ ఏరియాలో ఉండే అన్ని సెల్ ఫోన్స్కి ఒక మ్యాండేటరీ SMS వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి. ఇవాళ మనకి యాప్స్ ఆటో అప్డేట్ అయిపోతుంటాయి. అలాంటి దగ్గర
అగైన్ నేను టెక్నాలజికల్ అంత సౌండ్ కాదు నేను, బట్ స్టిల్ వై నాట్ ఒక SMS ఆర్ వాట్సాప్ అలర్ట్ ఆ పాప పేరు ఎలా కనబడుతుంది వాటితో రాగలిగితే ఆ పాపను ఎవరైనా తీసుకెళ్ళి ఉన్నా కూడా టక్కని మనం ఆ చుట్టుపక్కల ఎవరున్నా కూడా పట్టేయచ్చు. అందరి మొబైల్స్కి వెళ్ళేలాగా మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం లేదని నేను ఆలోచిస్తున్నాను. నేను దట్స్ ఎ థాట్ అంతే. దాన్ని ఎలా ఆచరణలోకి పెడతారో కూడా నాకు తెలియదు. ఇది నేను మీతో చెప్తున్నట్టు అంతే నాకు అనిపించేది. అండ్ ప్రతి మండలానికి విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉండాలి. ప్రతి మండలానికి చెప్తున్నాను కదా, ఒక DSP లెవెల్ ఆఫీసర్, ఒక చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ఒక NGO రిప్రజెంటేటివ్, ఆ నెల జరిగిన క్రైమ్స్ మొత్తానికి ఒక మంత్లీ రివ్యూ. ఇలాంటివి జరుగుతున్న మనం యాక్టివ్గా తీసుకుంటున్నప్పుడు, ముఖ్యంగా పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ ఒక్కటి మనం ఆపగలిగినా కూడా ఈ ఎంటైర్ ఈకో సిస్టమ్ విల్ బి వర్త్ ఇట్ అని మనకు ఆ రోజు అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ బాక్స్లో ఏమైనా జరిగినప్పుడు చాలా క్విక్గా ఉంటుంది, చాలా హార్ష్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్లు ఉంటాయి, 6 నెలల్లో జరిగిపోద్దని చెప్పి అంటుంటారు. సో జరిగిన తర్వాత న్యాయం జరగడం ఎంత ఇంపార్టెంటో, జరగక ముందు దాన్ని ప్రివెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, ముఖ్యంగా చిన్నపిల్లల మీద. దాన్ని మైండ్లో పెట్టుకుని ఈ ఫండమెంటల్ చేంజెస్ చేస్తే ఎలా ఉంటాయని చెప్పి ఒక ఐడియా మీ ముందు పెడుతున్నాను నేను. ఇవి కాకుండా మీకు ఏమైనా ఉన్నా కూడా నాకు డెఫినెట్లీ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. మన చుట్టూ టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని మనం సేఫ్టీకి ఎలా వాడాలని ఫస్ట్ మనం ఆలోచించాలి. ఓకే, ఎక్స్పీరియన్స్కి ఎలా వాడాలని మనం తర్వాత ఆలోచించవచ్చు, బట్ మన ఊర్లో, మన ఇళ్లలో, మన వీధుల్లో ఉండే పిల్లలకి మనం దాన్ని ఎలా వాడొచ్చు అని. అగైన్ ఇవాళ మనం వాయిస్ రైజ్ చేయొచ్చు, ఆ పాపకు న్యాయం జరగాలని చెప్పి మనం మాట్లాడవచ్చు, కానీ పోయిన పాప ప్రాణం మళ్ళీ వెనక్కి రాదు కదా. నేను ఆ లెవెల్ నుంచి ఆలోచిస్తున్నాను నేను. ఓకే, ఆ వ్యక్తి చనిపోయాడు అండ్ ఆ వ్యక్తి చేసిన తప్పుకి ఇమీడియట్గా ఎటువంటి ఫీలింగ్ కూడా రావట్లా. ఓకే, ఒక ఇన్సెక్ట్ ఫీలింగ్ వస్తుంది, ఓకే అనిపిస్తుంది, బట్ ఆ వ్యక్తి తప్పు చేయకముందు ఎలా ఆపాలి అనే విషయం మీద మనం ఫోకస్ చేయాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లల మీద ఇలా లైంగికంగా దాడి చేస్తే చెప్పడానికి చాలా ఇదిగా ఉంది, బట్ స్టిల్ ఇక్కడ ఈ కేసు ఇది జరిగింది కాబట్టి అది పాక్సోలో ఏ సెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 3, ఆప్షన్ బి సెక్షన్ 5, ఆప్షన్ సి సెక్షన్ 7, ఆప్షన్ డి సెక్షన్ 9. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, కరెక్ట్ ఆన్సర్ నేను పిన్ చేస్తాను. ఇది మనందరికీ తెలిసి ఉండాల్సిన సెక్షన్ ఇది. ఇదే ఇష్యూ మీద ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం పంపిస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్ డెఫినెట్గా నేను వీడియో చేస్తాను, నేను ఇట్ విల్ కమ్ మన ఛానల్లో. అండ్ అదే కాదు, లోకల్గా కానీ, నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ ఎటువంటి ఆ రోజు నేను ఈ విషయం గురించి నేను మాట్లాడాలి అని లోపల నేను చాలా బలంగా భావిస్తే ఫస్ట్ నేను ఆ టాపిక్ తీసుకొని వీడియో చేస్తాను నేను. ఈజీ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే భాషలో. అది మిస్ అవుతుంది. అండ్ నిన్నటి వీడియో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను నేను, ద లింక్ దాన్ని. ఏదైతే హంపీలో జరిగిందో ఇజ్రాయెల్ ఆడపిల్ల మీద, లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ పెడుతున్నా. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా ఇంకో వీడియోతో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.